హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో డాట్ న్యూస్ అండ్ టీమ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పట్టణం ప్రతి పల్లె తిరుగుతూ జనం నాడి ఏంటి, జనం అభిప్రాయం ఏంటి తెలుసుకొని ధైర్యంగా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో డాట్ న్యూస్ అండ్ టీమ్ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నానికి వచ్చేసింది. ఈ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, ఇప్పుడు రెడ్డి శాంతి గారు మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి వారి కార్యాచరణలు ఏంటి, రాబోయే రోజుల్లో పార్టీ ఈ విధి విధానాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పండి, గడిచిన 5 సంవత్సరాల్లో మహిళలకి మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి, రక్షణ విషయంలో కానీ పథకాల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకమైన స్థానం కల్పించారు? మరి గత 5 సంవత్సరాలుగా చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా రక్షణ అయితేనేమి, ఎక్కడ దేశంలో కనివిని ఎరుగని రీతిలో దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి మరి దిశ నిర్దేశంతో పాటు దిశ యాప్ని డెవలప్ చేస్తూ ఇప్పటికీ 1,30,00,000 పైన మహిళలు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అది చాలా రక్షణకి చాలా అవసరమైంది. అంటే మనతో ఒక పోలీస్ స్టేషన్ నడిచినంతటువంటి రక్షణ, ఇలాగా కాల్ చేసిన 5 మినిట్స్కి పోలీసులు వస్తారు. లేకపోయిన పక్షంలో ఇలా 5 సార్లు అంటే కూడా వెంటనే పోలీసు మన రక్షణకు వస్తారు. సో ఇది చాలా చాలా ఒక వినూత్నమైనటువంటి రిఫార్మ్. ఇట్స్ అ సోషల్ రిఫార్మ్. మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ, మహిళా రక్షణ పట్ల ఒక కవచంగా జగనన్న చేశారు. అలానే 18 పైన దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పరచడం అనేది చాలా హర్షణీయం. ఇది మహిళల కోసం ఈ విధంగా చేయడం చాలా గొప్పదనం. అలానే మహిళల కోసం పథకాలు వస్తే అమ్మఒడి, పిల్లల్ని పంపిస్తే చాలు అమ్మఒడి, మరి వైఎస్ఆర్ ఆసరా అని డ్వాక్రా రుణమాఫీ చేస్తూ మరి మహిళలకు ఒక వ్యాపారవేత్తలా కానీ సాధికారత చూపిస్తూ అభ్యున్నతికి మహిళలకు పెద్ద పెద్ద బ్యాంకులతో అనుసంధానం చేస్తూ మరి వాళ్ళు ఏ వ్యాపారం చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం వాళ్ళు వెంటకుంటుంది అనుకునేటువంటి ఆసరా డ్వాక్రా మాఫీ మరియు చేయూత. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అందులో చాలామంది వితంతువులు విడోస్ ఉన్నప్పటికీ వాళ్ళకి విడో పెన్షన్ అందినప్పటికీ కూడా ఈ 18,750 సంవత్సరానికి ఇవ్వాలి. అంటే ఈ 4 సంవత్సరాలు 75,000 ఒక మహిళకి ఇచ్చేటువంటి గొప్ప పథకం ఇది. అంటే ఇది ఎందుకంటే మహిళలకు బలం ఇవ్వాలి, ఆర్థిక భరోసా ఇవ్వాలి, స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది, ఎవరి దగ్గర కూడా అడగవలసిన అవసరం ఉండకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో జగనన్న గారు ప్రవేశపెట్టారు. మరి ఈబీసీ నేస్తం అంటే అగ్రకులాల్లో పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు, బ్రాహ్మణ్స్ అని చాలా అగ్రకులాల్లో పేదరికంతో ఉన్న అక్క చెల్లెలందరికీ 15,000 సంవత్సరానికి, అలానే కాపు నేస్తం 15,000 సంవత్సరానికి. మరి అలానే మహిళలకు జగనన్న తోడు చాలా ఇది ఒక అద్భుతమైనటువంటి తోడు. ఇది అంటే 10,000 రూపాయలు వితౌట్ ఇది వడ్డీ లేకుండా ఇస్తూ దీంట్లో చాలామంది చిన్న చిన్న వ్యాపారులకి చాలా కలిసి వస్తూ ఉందన్నమాట. అంటే పళ్ళ వ్యాపారం అని, గాజుల వ్యాపారం అని, చిన్న చిన్న బట్టల వ్యాపారం అని అన్ని రకాలుగా పనికి వస్తూ ఉంటుంది. అలానే మహిళలకి ఇవన్నీ పెడుతూ వైఎస్ఆర్ పోషణ ప్లస్ అంటే అది చాలా ఎక్కడ భారతదేశంలో ఎన్నో గిరిజన ప్రాంతాలు ఉన్నప్పటికీ, చాలా వెనకబడిన తరగతులు ఉన్నప్పటికీ, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో 77 మండలాల పైన వైఎస్ఆర్ పోషణ ప్లస్ ఇస్తూ, అందులో మేము మా పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాలు కూడా ఉన్నాయి. 5 మండల్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్. అంటే అన్నిటి కూడా ఇంటికి టేక్ హోమ్ రేషన్ అని, ఐరన్ తాలూకా ఇంపార్టెన్స్ అని, గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు తగినటువంటి మంచి పౌష్టికాహారం అందించడం, అది కూడా ఎక్కడ 1 రూపాయి అవినీతి లేకుండా, 1 రూపాయి కూడా లంచాలు ఇవ్వకుండా ప్రభుత్వం ద్వారా అందే పథకాలన్నిటికీ మరి హెల్త్ పరంగా చూస్తే ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, మరి అలానే ఐసిడిఎస్ ఈ వైఎస్ఆర్ పోషణ ప్లస్ అందించే
కార్యకర్తలు, సహాయ కార్యకర్తలు కానీ, టీచర్స్ కానీ, అంగన్వాడీ, మరి వీళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళకి కూడా సాధికారత, అంటే ఇంతకుముందు ఆశా వర్క్స్ కంటే 1-2,000 మాత్రం ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేక ఇంట్రెస్ట్ కలగాలని 10,000 to 12,000 వరకు శాలరీస్ పెంచి ప్రత్యేక శ్రద్ధ, మరి మహిళల పట్ల ఈ విధమైన గౌరవం, ఈ అభివృద్ధి, మరి 75 సంవత్సరాలు అయింది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి పైన. ఏ రాష్ట్రంలో కూడా మహిళల పట్ల ఈ విధమైనటువంటి ఆసక్తి, శ్రద్ధ, సంకల్పం, మహిళా అభివృద్ధి ధ్యేయం, మహిళల ఆరోగ్యమే నా లక్ష్యం, మహిళలకు అన్ని విధాలుగా ముందు సమాజంలో ముందుంచాలి, కుటుంబంలో కీలక పాత్ర పోషించాలి. అలానే విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అంటే పిల్లలు ఇప్పుడు అందరి ఇళ్లలో మేము గడప గడపకి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషం. ప్రతి ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉంటే ఒకరు ఇంజనీరు, ఒకరు డాక్టరు, లేకపోతే ఒకరు ఒక డిప్లొమా చేస్తున్నారు. అంటే ఆ విధంగా ఒక సైంటిఫిక్ కోర్సెస్ అని, ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి చదువులు చదువుకోవడానికి వీలుగా వాళ్ళకి వచ్చే జగనన్న విద్యా దీవెన తల్లులు ఖాతాలోకి వేయడం, తద్వారా తల్లులు వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు అడగొచ్చు, ఏంటి మా పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి సదుపాయాలు ఏంటి, వాళ్ళకి మరి ఏ విధంగా వాళ్ళకి ఏమైనా టాయిలెట్స్ అవన్నీ ఎలా క్లీన్గా ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళకి చదువు చెప్పే టీచర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా మానసికంగా ఏమైనా ఒత్తిడి లేకుండా పిల్లలకి మానసికంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండేందుకు తల్లులే వెళ్ళి ప్రశ్నించే విధంగా జగనన్న విద్యా దీవెన తల్లులు ఖాతాలోకి, వసతి దీవెన ట్రాన్స్పోర్టేషన్కి, భోజనాల ఖర్చులకి, ఏమైనా ఇతర ఖర్చులకి కూడా వసతి దీవెన తల్లులు ఖాతాలోకి వేయడం, ఇవన్నీ కూడా మహిళలకి ఎక్కువగా గౌరవించడం, తల్లులు అంటే తల్లులు తనకు మమకారానికి భద్రత కలిగించడం, మమకారానికి గౌరవించడం. ఇది ఎప్పుడో శ్రీరాముడు రాజ్యంలో మనం విన్నాం, పురాణాల్లో చదివాం, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం, అభివృద్ధి ఏంటో తెలుసుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.